పగటిపూట రతిలో పాల్గొంటే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉండరా? రతిలో పాల్గొనడానికి పగలు రాత్రి కానీ ఉదయం సాయంత్రం కానీ ఏం తేడా లేదండి. ఎప్పుడు పాల్గొన్నా ఒకటి. అది కాకుండా ఒకటి తెలుసుకోవాలి, స్త్రీలో అన్న విడుదల అనేది నెలకు ఒక్కసారి అవుతుంది. అలా విడుదల అనడానికి 12 గంటల వరకు చక్కని సామర్థ్యం ఉంటుంది వీర్యకణంతో కలిసి చక్కని పెన్ను ఏర్పడడానికి. కానీ 24 గంటల వరకు కూడా ఉంటుంది, పర్వాలేదు, బాగానే ఉంటుంది. కేవలం 24 గంటలే దానికి వీర్యకణంతో కలిసి పిండంగా రూపొందింది. ఈ అన్నం అనేది అది ఉదయం పూట జరగవచ్చు, మధ్యాహ్నం పూట జరగవచ్చు, రాత్రి జరగవచ్చు, మిడ్ నైట్ జరగవచ్చు, ఎప్పుడైనా రే. ఇదే పర్టికులర్గా ఈ టైంలో జరుగుతుంది కానీ, లేదా రతిలో పాల్గొన్నప్పుడే జరుగుతుంది కానీ ఏం లేదు. అది విడుదల అవుతుంది అంతే. ఎప్పుడు విడుదల అప్పుడు తెలియదు, ఎప్పటికీ ఎవరు చెప్పలేరు. అయితే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూస్తుంటే అక్కడ ఫాలికల్స్ అంటాం అన్నమాట, గ్రాఫిన్ ఫాలికల్స్, అవి బాగా పక్వానికి వస్తాయి, తెలుస్తాయి. అవి వచ్చినప్పుడు ఇంకా 1-2 రోజుల్లోగా అది ఓపెన్ అయిపోతుంది, దానికి అన్నం విడుదలవుతుందని తెలుస్తుంది అన్నమాట. అలా విడుదలైన తర్వాత అది నిదానంగా ఫెలోపియన్ ట్యూబ్లోకి అంటే అండవాహికలోకి అంటే ఓవరీలోంచి అండవాహికలోకి ప్రవేశిస్తుంది. అండవాహికలపై ఎంత విడుతుందండి? సగం వరకే విడుతుంది. ఆ ఫెలోపియన్ ట్యూబ్లో సగం వరకే ప్రయాణిస్తుంది. అక్కడ వీర్యకణాలు రెడీగా ఉంటే, అక్కడ వీర్యకణాలు రెడీగా ఉన్నామంటే సాధారణంగా యోని మార్గంలో వీర్యం పడ్డ తర్వాత ఈ అండవాహికలోకి రావడానికి కనీసం ఒక రోజైనా పడుతుందండి, ఒక రోజైనా పడుతుంది. అంచేత అక్కడ వీర్యకణాలు రెడీగా ఉంటే టప్పని దాంతో కలుస్తుంది. అప్పుడు ఎగ్గు స్పెర్మ్ రెండు అంటే అండము వీర్యకణము రెండు కలిసి పిండంగా, దాన్ని జైగోట్ అంటాం, వైద్య భాషలో జైగోట్ అంటాం. అంటే సెక్స్లో పాల్గొన్న టైంలోనే అన్నం విడుదలవడం, ఒకవేళ మధ్యాహ్నం పాల్గొంటే మధ్యాహ్నం విడుదలవుతుందని, రాత్రి పాల్గొంటే రాత్రి విడుదలవుతుంది, ఇది ఏమీ లేదు. పైగా ఈ అన్నం ఇదేంతో కలుస్తుంది? అంతకుముందు అది ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి, తెల్లవారుజామును అప్పుడు సెక్స్లో పాల్గొన్న వీర్యకణంతో అది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి విడుదలైన అండం కలుస్తుంది అన్నమాట. అంటే టైం అనేది వాటికి లేదు. అంటే పగటిపూట రతిలో పాల్గొంటే అప్పుడు కలిస్తే ఆ రెండు కలిస్తే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అన్నమాట. కరెక్ట్ కాదు. తెలుసుకోసం ఏంటి? సైన్స్. ఆ సైన్స్ ప్రకారం ఏంటి? ఇలా కలవగానే అలా కలిసిపోవడం ఉంటుండు. ఒక సెక్స్లో పాల్గొంటే అదే టైంలో అన్న విడుదల ఉండదు. నెల ఒకసారి విడుదలవుతుంది. ఆ విడుదలైన దానికి 4 గంటలు ఉంటుంది. అందుచేత అసలు బెస్ట్ ఏంటంటే అది ఏదో టైంలో, అది ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, సెక్స్లో పాల్గొని ఆ వీర్యకణాలు అక్కడ రెడీగా ఉన్నట్లయితే విడుదలైన అన్నం కనీసం కొద్ది గంటల్లోనే అది అండవాహికలోకి వెళ్ళిపోతుంది. కొద్ది గంటల్లోనే వెళ్ళగానే అక్కడ రెడీగా ఉన్న వీర్యకణాలతో కలిసిపోతుంది. ఆ రెడీగా ఉన్న వీర్యకణాలు ఎప్పుడు ఉంటాయి? మనం అంత ముందు రోజు పాల్గొనము. ఒక్కసారి వీర్యకణాలు యోని మార్గంలో పడ్డాయంటే అవి 3 నుంచి 5 రోజులు చక్కగా శక్తి కలిగి ఉంటాయి, అన్నంతో కలిసి శక్తి కలిగి ఉంటాయి. 3 నుంచి 5 రోజులు. అంచేత ఈరోజు కలిస్తే ఆ వీర్యకణాలు అండవాహికలు ఉంటాయి, అది వచ్చి 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు, 4 రోజులు అవ్వచ్చు, 5 రోజులు అవ్వచ్చు. ఆ అన్నంతో ఆ వీర్యకణాలతో ఈ అండం కలుస్తుంది, చక్కని బిడ్డ పుడతారు. అంటే సైన్స్ తెలుసుకోవాలండి. అందుకని పగటిపూట రైతులో పాల్గొంటే సరైన ఆరోగ్యాన్ని బిడ్డలు పుట్టరు, అంగవైకల్యంతో పుడతారు, బుద్ధిహీనంతో పుడతారు. ఈ మాటలు బుద్ధిహీన మాటలు, అంతకని ఇంకేం కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.